టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వైనాట్ పులివెందుల అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత కుప్పం నియోజకవర్గాన్ని మాత్రం విస్మరించలేదు. తను రాష్ట్రం మొత్తం బిజీగా ఉంటున్న నేపథ్యంలో తన సతీమణి భువనేశ్వరికి ఆయన కుప్పం బాధ్యతలు అప్పగించినట్లేనని చెబుతున్నారు. నెల రోజులకు పైగా జనంలోనే ఉంటున్న భువనేశ్వరి ఇప్పుడు కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లేనని చెప్పుకోవాలి. ఏడాది క్రితం వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటూ ఓ నినాదాన్ని అందుకున్నారు. అప్పట్లో దానికి ట్యాగ్ లైన్గా వైనాట్ కుప్పం అని కూడా ప్రకటించేశారు. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవాలని వైసీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కుప్పంలో చంద్రబాబు వరుసగా 7 సార్లు గెలిచారన్న సంగతి జగన్ మరిచిపోయి ఏదేదో మాట్లాడారని అప్పట్లో చెప్పుకున్నారు. పైగా చంద్రబాబు పట్ల కుప్పం ప్రజానీకానికి ఎనలేని అభిమానం కూడా ఉందని వరుస సర్వేలు నిరూపించాయి. అయినా సరే ఒక్క ప్రయత్నం చేసి చూద్దామని జగన్ భావించారు. కుప్పంలో సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. టీడీపీ క్యాడర్పై కేసులు పెట్టి భయపెట్టడం, పార్టీ మీటింగులకు పర్మిషన్లు ఇవ్వకపోవడం, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ వందల కొద్దీ కేసులు పెట్టడం లాంటివి చేశారు. అంగళ్ళు, కుప్పం లాంటి ప్రాంతాల్లో వైసీపీ చేసిన ఓవర్ యాక్షన్ వైసీపీకి బూమ్రాంగ్ అయింది. చంద్రబాబు పాపులారిటీ మరింతగా పెరిగింది. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు కూడా. భారీ ర్యాలీతో ఆ కార్యక్రమం జరిగింది. భువనేశ్వరి ఎంట్రీతో లేడీ సెంటిమెంట్ కూడా పండిందనే చెప్పుకోవాలి. నిజానికి టీడీపీ కూడా ఈ స్థాయి జనసందోహాన్ని ఊహించలేదు. వచ్చిన జనం 2 సంకేతాలిచ్చారు. జనం పట్ల వ్యతిరేకత పెరుగుతోందన్నది తొలి సంకేతమైతే, చంద్రబాబు నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నది రెండో సంకేతం. మారిన సమీకరణాల ప్రకారం చూస్తే కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయి మెజారిటీని కైవసం చేసుకునేలా ఉన్నారు. చంద్రబాబును ఓడించేందుకు జగన్ చేయని ప్రయత్నమూ లేదు కదా. చివరకు కుప్పంలో గెలిచిన వైసీపీ అభ్యర్థి మంత్రి అవుతారని కూడా జగన్ ప్రకటించారు. అయినా సరే అధికార పార్టీకి కావాల్సిన మైలేజ్ మాత్రం రాలేదు. వైసీపీలో ఎలాంటి జోరు కనిపించడం లేదు. కనీసం పోటీ ఇద్దామన్న కోరిక కూడా వైసీపీ శ్రేణుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుందన్నదే చర్చ. కనీసం 1,00,000 నుంచి 1,25,000 రావాలని టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పంలో ఇప్పుడు వార్ వన్ సైడ్గా ఉంది. భువనేశ్వరి ఎంట్రీతో సీన్ మరింతగా రక్తి కడుతోంది. ఆమెను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్తో కుప్పం ప్రజలు తీవ్ర ఆగ్రహం చెంది ఉన్నారు. జగన్ పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు టీడీపీ అధినేతను భారీ మెజారిటీ దిశగా తీసుకెళ్తోంది.